హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ కనిపించేవన్నీ ఒకళ్ళు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఒక్కరే ఇచ్చారు. మ్యారేజ్ కార్డుతో పాటు ఈ డిన్నర్ సెట్ కూడా రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు. మా వారి కొలిక్ అనమాట. నేనైతే షాక్ అయిపోయాను. ఇంత గిఫ్ట్లు కూడా ఇస్తారా, 1, 2 ఇస్తారు కానీ డిన్నర్ సెట్ మొత్తం కూడా ఇస్తారా అని చెప్పి అనిపించింది నాకైతే. ఇది చూడంగానే నేను కొంచెం షాక్ అయితే అయిపోయాను. నిజమైన అందరికీ ఇస్తున్నారా ఇట్లా అని. అవును, కార్డుతో పాటు అందరికీ ఇస్తున్నారని చెప్పారనమాట ఈయన. సరే ఓపెన్ చేసేసి దీంట్లో ఏమున్నాయా అని చెప్పి చూద్దామని చెప్పి ఓపెన్ చేశాను. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇచ్చారని పేరు కూడా కాకుండా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మన ఇంట్లో నలుగురికి సరిపోను. ఇక్కడ 4 గ్లాసెస్, 4 స్పూన్స్, బౌల్స్, ప్లేట్స్ అన్నీ అయితే ఇంట్లో అందరికీ సరిపోయినట్టుగా ఇచ్చారనమాట. 4 గ్లాసెస్ ఇచ్చారు. ఆ చిన్న బౌల్స్, కర్రీ బౌల్స్ అయితే 8 ఇచ్చారనమాట. ఒక్కొక్కరికి 2 అన్నట్టు. ఇవేమో డెసర్ట్ తినడానికి ప్లేట్స్గా లేవు, గిన్నెలుగా లేవు, అట్లా ఉన్నాయి కొంచెం వెడల్పుగా. 4 స్పూన్స్ అయితే ఇచ్చారు. ఈ ప్లేట్స్ కూడా ఏంటంటే చాలా పెద్దగా ఉన్నాయి. ప్లేట్స్ బరువుగా కూడా ఉన్నాయి. స్టీల్ చాలా క్వాలిటీగా ఉందనిపించింది. ఏదేమైనా ఇంత గిఫ్ట్స్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అంటే బాగా వెనకమాల ఉండాలన్నమాట. అంత పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాలంటే అని చెప్పి అనిపించింది. ఇవన్నీ చాలా అన్నట్టు. మొన్న మా ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా పొంగల్ హాలిడేస్కి. అప్పుడు మా అమ్మకి అక్కడ వచ్చిన గిఫ్ట్లని నా ముందలు పెట్టి, నీకు ఏదైనా కావాలి యూజ్ అవుతుంది అని అంటే తీసుకొని వెళ్ళు, ఈ బుడ్డి బుడ్డి తెపాలాలు అయితే బాగున్నాయి, నీకు పాలు పెరుగు తోడేసుకోవడానికి అని చెప్తా ఉందన్నమాట. కాకపోతే ఇవన్నీ తెస్తే నేను ఇక్కడ రెంటుకుంటున్నాను కదా, అవన్నీ నేను యూజ్ చేయను, నాకు కావాల్సినవి తెచ్చుకుందాము అని చెప్పి అయితే అనుకున్నాను. ఈ బాక్స్లో బాక్స్ ఉండడం స్పేస్ కొంచెం తగ్గుతుంది కదా మనం యూజ్ చేయనప్పుడు, అట్లా పెట్టేసుకోవడానికి. అందుకని చెప్పి ఇవి తీసుకెళ్దాం అనిపించింది. ఇవి అయితే పెద్ద సైజు బాక్సెస్ అనమాట. ఒకళ్ళే ఇచ్చారు 3 బాక్సెస్ ఒకటే సెట్ అని చెప్తుంది. బట్ నాకు తీసుకెళ్ళడానికి నాకు యూజ్ అయ్యి మాత్రమే నేను తెచ్చుకున్నాను. ఎక్స్ట్రా నేనేం తెచ్చుకోలేదన్నమాట. ఏమేమి తెచ్చుకున్నాను అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ బ్రాస్ బౌల్ అండ్ ప్లేట్ కూడా నేను ఏదో పూజలు చేసినప్పుడు యూజ్ అవుతుంది, ఫ్లవర్స్ పెట్టుకోవడానికి లేకపోతే ప్రసాదాలు ఏమన్నా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఆ 2 అయితే తెచ్చుకున్నాను. అవి నాకు బాగా నచ్చినాయి అనమాట. చూడంగానే ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ కప్స్ సెట్ ఆఫ్ 6 ఇచ్చారు. నేనైతే 4 తీసుకొని వచ్చాను. 2 అక్కడే పెట్టేశాను అనమాట. 4 ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, వెళ్ళినప్పుడు అక్కడ 2 పిల్లలు ఇద్దరికి సరిపోతాయి అన్నట్టు. ఈ చిన్న బాక్సెస్ అయితే బాగా నచ్చాయి. ఆ చిన్న బాక్స్లో బాక్స్ స్క్వేర్ షేప్ అవి అయితే తెచ్చుకున్నాను. మళ్ళీ ఇవి రౌండ్ షేప్ ఇవి కూడా తెచ్చుకున్నాను. స్నాక్స్ బాక్సులు కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో ఏమన్నా లెఫ్ట్ ఓవర్ మిగిలిన పెట్టుకోవచ్చు అన్నట్టు ఈ బాక్సెస్ కూడా అయితే తెచ్చుకున్నాను. ఇవే తెచ్చుకున్నాను, ఇంకేం తెచ్చుకోలేదన్నమాట. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎవరికన్నా యూస్ఫుల్ అనుకుంటే వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.